స్పష్టంగా చూస్తాం. ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఈ రోజు నేను చాలా స్పష్టంగా చూస్తా ఉన్నా. 5 ఏళ్ల ముందు ఏదైనా జరిగి ఉంటే అరాకురా జరిగి ఎక్కడైతే ఆగిపోయినాయో, అభివృద్ధి ఎక్కడైతే ఆగిపోయిందో, లేకపోతే అక్కడ పనులు ఎక్కడైతే ఆగిపోయినాయో 5 ఏళ్లలో 1% కూడా ముందుకు పోకుండా అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. స్కూళ్లకు పోండి, వాటర్ ప్రాజెక్ట్స్ కు పోండి, లేకపోతే సంక్షేమానికి వెళ్ళండి, లేకపోతే ఇళ్లు కట్టడం అనుకోండి, అన్నింటికి పేర్లు మాత్రం బ్రహ్మాండంగా పెట్టుకున్నారు. 5 ఏళ్లలో ప్రభుత్వం ఏమైనా చేసింది అంటే కేవలం వాళ్ళు అవినీతి చేసుకున్నారు, ఎక్కడ డబ్బులు అక్కడ మింగేశారు తప్ప అంతకు మించి ప్రజలకు పట్టించుకుంది లేదు, ప్రజలకు ఏమి చేసింది కూడా వీళ్ళు లేదని మాత్రం మనం అందరూ స్పష్టంగా చూస్తాం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఎక్కడ చూసినా జగన్ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. విజయవాడ ఫ్లైఓవర్ పూర్తి చేసింది జగన్. విజయవాడ వాసుల దశాబ్దాల కళ రిటైరింగ్ వాల్ కట్టించింది జగన్. బెజవాడ బెంజ్ సర్కిల్లో ఫ్లైఓవర్, విశాఖలో ఎన్ఏడి ఫ్లైఓవర్ కట్టింది జగన్. సంగం బ్యారేజ్ కట్టించిందెవరంటే వినిపించే పేరు జగన్. పోలవరం పనులను పరుగులు పెట్టించింది జగన్. భోగాపురం ఎయిర్పోర్టు పనులు పట్టాలెక్కించింది జగన్. వెలిగొండ టన్నెల్ పనులు పూర్తి చేసింది జగన్. 4 భారీ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లతో అభివృద్ధికి బాటలు వేసింది జగన్. 10,500 ఆర్బీకేలు, 15,000 సచివాలయాలు, 10,000కు పైగా విలేజ్ క్లినిక్లు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 17,000 జగనన్న కాలనీలు. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 750 కోట్లతో అదే ఉద్దానంలో రక్షిత మంచినీరు. ఒకేసారి 1,25,110 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి చరిత్ర సృష్టించింది జగన్. రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ తో కలిపి 6,38,087 ఉద్యోగాలు. వైద్య విద్య కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. ప్రభుత్వ స్కూళ్లలో నాడు నేడుతో సహా విద్యారంగానికి 73,417 కోట్లు ఖర్చు చేసింది జగన్. డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన 2,72,000 కోట్ల సంక్షేమం. వీటన్నింటికీ అదనం. ఇప్పుడు చెప్పినవన్నీ గ్రాఫిక్స్ కాదండో, పచ్చి నిజాలండి. ఏ మూలకెళ్ళినా గానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ కనిపిస్తానే ఉంటదండి. పాపం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమాయకులు కదా, మంచోళ్ళు కదా. పాపం చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ చేసి జనాలను మోసం చేస్తాం రాదండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పటమే, అభివృద్ధి చేసి చూపించడమే తప్ప చంద్రబాబు నాయుడు గారి లాగా మోసం చేస్తాం రాదండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కొంతమందికి కనిపించినా గానీ ఏమీ కనబడలేనట్టుగా కళ్ళు లేని కబోదుల్లాగా యాడ్ చేస్తా ఉంటారండి. ఎందుకంటే వాళ్ళ ఒళ్ళు కొళ్ళు మొత్తం పచ్చగా నిండిపోయింది కాబట్టి లోకం అంతా పచ్చగానే కనబడతా ఉంటదన్నమాట అండి. మరి ఉంటామండి.